ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించనుంది. మే 23 సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దీనిని ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు 10,000 నుంచి 1,00,000 వరకు రుణం పావలా వడ్డీతో అందిస్తారు. అందుకున్న రుణాన్ని 48 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. గ్రామీణ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం అండగా ఉండనుంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఎంత వరకు అమౌంట్ ని డ్వాక్రా మహిళలకు అందించే అవకాశం ఉందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. రైట్ నాగేశ్వరరావు. గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక పథకానికి అయితే చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన క్రమంలో ప్రజల నాడి పట్టుకున్నాడు. డ్వాక్రా మహిళలకు సపోర్ట్ గా నిల్చున్నాడు, డ్వాక్రా మహిళలకు అండగా నిల్చున్నాడు. ఆ తరంలో చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్ద ఎత్తున డ్వాక్రా గ్రూపుల ద్వారా చేయూతనివ్వడంతో చంద్రబాబు నాయుడు గెలుపు ఎన్నికలకు ముందే అనివార్యం అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరొక ఆ టర్మ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు అలానే చూసుకున్న పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రధానంగా కూడా మహిళలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఆ చేయూతను అందించడంలో కానీ వాళ్ళ నాడి పట్టుకోవడంలో కానీ ముందుంటారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ పాదయాత్ర, ఆ లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు బహిరంగ సభలు పెట్టినప్పుడు కానీ డ్వాక్రా మహిళలకి తను ఉన్నాను, ఖచ్చితంగా చేయూతనిచ్చే ఆ మార్గం నేను చూస్తానని పదే పదే చెప్పిన నేపథ్యంలో మరొకసారి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. డ్వాక్రా గ్రూప్ లో కళ్యాణ లక్ష్మి అనే ఆ పథకం చంద్రబాబు నాయుడు మే 23వ తారీఖున ప్రారంభిస్తున్నారు. దీంతో ఆ రుణాలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి 48 గంటల్లోనే అనుమతి వస్తుంది. 48 వాయిదాల్లో చెల్లించే ఆ వెసులుబాటు 48 గంటల్లో లోన్ ఇస్తారు. 48 గంటల్లో 48 టర్మ్స్ అంటే 48 వాయిదాల్లో ఈ యొక్క చెల్లించే వెసులుబాటును కూడా కల్పించడం అనేది ఆ మహిళలకు ఒక పెద్ద అదృష్టం అనే చెప్పుకోవచ్చు. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆర్థిక భరోసా కల్పిస్తూ మరొకసారి ప్రభుత్వం అండగా ఉండేలా ఈ పథకం ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళల కుమార్తెలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి పథకం కింద వివాహాల కోసం అమలు చేయనున్నారు. ఈ మేరకు డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే 1,00,000 వరకు రుణం అందించే వెసులుబాటు కల్పించడం చంద్రబాబు నాయుడు ఈ పథకం ముఖ్య ఉద్దేశంతో పెనువేస్తున్న పరిస్థితి. అయితే ఈయన 23వ తారీఖున చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యొక్క పథకం అయితే ప్రారంభించనున్నారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. డ్వాక్రా మహిళల కోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన నేపథ్యంలో డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి చేయూతను అందించాలని కూడా నిర్ణయించిన ఆ పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలు 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఆ రుణం తీసుకునే అవకాశం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ యొక్క పథకాన్ని ప్రారంభించిన పెదప గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సర్పు సమీక్షలో నిర్వహించిన సమీక్షలో ఈ యొక్క పథకం ప్రారంభించేందుకు కూడా చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి ఉంది. డ్వాక్రా మహిళల కోసం అమలు చేస్తున్న ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకాన్ని చర్చ్ శ్రీనిధి సంస్థల ద్వారా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళల ఆ కుమార్తెల పెళ్లిళ్లకి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయల వరకు పావలా వడ్డీకే రుణంగా అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026, 2027 నుంచి ఈ యొక్క పథకం అమలు చేయడానికి దాదాపుగా సుమారు 250 కోట్లు ఆ గతంలోనే ప్రతిపాదించిన పరిస్థితి మనకు తెలుసు. అయితే ప్రతి సంవత్సరం కూడా కనీసం 25,000 మంది డ్వాక్రా మహిళలకు వాళ్ళ కుమార్తెలకు లబ్ధి చేకూరేలా ఈ యొక్క ప్రభుత్వం పథకాన్ని ప్లాన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాకూడదు, అప్పుడు పాలు కాకూడదు,
ఆమెకి గౌరవం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలాగే డ్వాక్రా సంఘ సభ్యురాలు కుమార్తె వివాహానికి ఈ కళ్యాణ లక్ష్మి పథకం వారికి మాత్రమే వర్తిస్తే పరిస్థితి ఉంది. డ్వాక్రా మహిళల అవసరాన్ని బట్టి 10,000 రూపాయల నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు కూడా రుణంగా తీసుకునే అవకాశం ఈ పథకంలో ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. ఈ రుణాన్ని 4% అంటే పావలా వడ్డీకి మాత్రమే ఇస్తారు. అదనంగా ఎలాంటి ప్రాసెసింగ్ ఛార్జీలు కానీ అలాగే బిల్లులు కానీ అట్లాంటివి ఉండవని కూడా ఒక పథకంలో పొందుపరిచిన పరిస్థితి. ఈ డబ్బుల్ని వాయిదాల్లో చెల్లించవచ్చు. తీసుకున్న రుణాన్ని బట్టి గరిష్టంగా 48 వాయిదాల్లో చెల్లించే వెసులుబాటును కూడా కల్పిస్తున్న పరిస్థితి. ఈ కళ్యాణ లక్ష్మి పథకం డ్వాక్రా సంఘాల్లో చేరి 6 నెలలు అంతకంటే ఎక్కువ కాల సభ్యురాలకు మాత్రమే వర్తిస్తుందని కూడా పొందుపరిచిన పరిస్థితి ఉంది. నాగేశ్వరరావు, ప్రధానంగా ఈ పథకం గురించి అటు మహిళలు ఏమని స్పందన ఏ విధంగా ఉంది, ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రకంగా చూసుకుంటే కొంత మేరకు ఆర్థిక వెసులుబాటు ఉన్న రాష్ట్రము, అలాగే ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రము రెండు కూడా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, అలాగే పల్నాడు జిల్లా, అలాగే కొంత మేరకు రాయలసీమ వైపు విపరీతమైన పేదరికంతో కష్టాల్లో మెట్లాడుతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా 10,000 రూపాయల నుంచి 5,000 రూపాయల నుంచి 10,000, అలాగే 40,000, 50,000 రూపాయలు ఒక్కొక్కరు ₹10 వడ్డీ, ₹20 వడ్డీకి తీసుకొని ఆ పెళ్లిళ్ళ సమయంలో అప్పులు పాలైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో కోకళ్ళలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనికి మనకు ఒక ఉదాహరణ, గతంలో ఒక 6-7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున కూడా ప్రైవేటు సంస్థలు పేదలకి వాయిదాల పద్ధతిలో వారానికి ఇంతని వడ్డీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఇయ్యని పక్షంలో ఎంత పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఆ లక్షల్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు కాదు, 10,000, 20,000 నుంచి 40,000, 50,000 రూపాయల లోపు తీసుకున్న వారే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమందో చూసాము, రోడ్డుల మీద పట్టిన వాళ్ళు ఎంతమందో చూసాము. కానీ చంద్రబాబు నాయుడు ఈ పథకం ప్రవేశపెట్టడం అనేది ఖచ్చితంగా మహిళలకు ఒక పెద్ద వరమనే చెప్పుకోవాలి. ఆ 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఇచ్చే ఈ పథకంలో పావలా వడ్డీకి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా 48 వాయిదా పద్ధతిలో చెల్లించడానికి ఇస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి ఇదొక గొప్ప వరం అనే చెప్పుకోవాలి, వారికి ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ యొక్క పథకం గురించి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో మహిళలు పెద్ద ఎత్తున ఆనందపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రత్నం. థ్యాంక్ యూ నాగేశ్వర్.